హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. సో మా అమ్మమ్మ మక్క సత్తు పిండి చేస్తుంది. దాన్ని వాళ్ళు ఎండాకాలంలో తింటారంట, చాలా మంచిదంట మా అమ్మమ్మ. సో దానికి మక్కలు గ్రైండ్ చేసుకుని ఇవి వేసింది. సో అమ్మమ్మ చెప్తుంది, తినండి మీరే. బెల్లం గ్రైండ్ చేస్తుంది, చూడండి మీరే. హెల్త్ కూడా చాలా మంచిదంట. మరి అన్ని హోమ్ మేడ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎట్లా చేస్తున్నావు చెప్పమ్మమ్మ, ఎట్లా చేస్తున్నావు చెప్పు. బెల్లం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసి కరగబెట్టుకొని మక్కలు వేయించాలి. వేయించి పిండి పట్టించుకోవాలి. వేయించి మక్క పిండి తయారు చేసుకొని ఈ కడిగిన బెల్లంలో మక్క పిండి పోసి ముద్దలు కట్టుకోవాలి. సత్తుపిండి మక్క సత్తపిండి ముద్దలు బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఎండాకాలం తినడానికి చల్లదనము, మక్కలు చల్లదనము, బెల్లం చల్లదనం బాగుంటుంది తినడానికి. సమ్మర్ తినాలి వీటిని కంపల్సరీ. ఇగో ఇట్లా పెట్టి పోయాలి. ఇప్పుడు అమ్మమ్మ చూపించినట్టుగా కలుపుకోవాలి మంచిగా. ముద్దలు విసుకొని తింటే ఎండాకాలం ఆరోగ్యానికి మంచిది, చల్లదనం. బ్యాగ్ మంచిగా మిక్స్ చేసుకుంటే బాగా మంచిగా తినడానికి అందరికి అంతా నచ్చిపోవచ్చు. కానీ హెల్త్ మాట్లాడేది మాత్రం మెచ్చుకుంటే అయిపోతుంది. ఇగో ఇది మా చిన్న మనవరాలు ఉన్నది, ఇక్కడ తింటుంది. మా చెల్లి చిలివడలు రాక్షసి మా అమ్మమ్మ. ఒకటి ముద్ద కట్టు వచ్చింది. ఎట్లుంది? చిరుకుట్టు బాగుంది. నోట్లో మరి తాతయ్య సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.